యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. దయచేసి లైవ్ చూస్తున్న వారంతా కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ తండ్రి, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. ఇదిగో నాయన ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా మాకు యాజకుడుగాను, కాపరిగాను, బోధకుడుగాను ఉండి మా హృదయములను ప్రేరేపించి నా నోటిని మీరు వాడుకోండి ప్రభువా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మా శక్తి చేతనైనను, మా బలము చేతనైనను, మా జ్ఞానము చేతనైనను ఈ లైవ్ కార్యక్రమం జరగొద్దు ప్రభువా. పూర్తిగా మీ ఆత్మ ద్వారా జరుగును గాక. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన ప్రభువా, మీకు పూర్తి సమయం ఇస్తున్నాము ప్రభువా. మీ చిత్తము లేకుండా ఏది కూడా జరగదు నాయన. ఏ కార్యము జరగదు, ఏ కార్యక్రమము జరగదు ప్రభువా. మీ ఉద్దేశం ఉన్నది ప్రభువా, మీ ప్రణాళిక ఉన్నది నాయన. నీకే స్తోత్రాలు. మీ ఆత్మ సహాయము కావాలి ప్రభువా. నీకే స్తోత్రాలు. ఎలాగూ యుక్తంగా మాకు ప్రార్థన చేయడం తెలియదు. ఉచ్చరింప శక్తి కాని మూలుగులతో ఆత్మ సహాయము చేస్తుందని నీ వాక్యము సెలవిస్తున్నది. మాకు మీ ఆత్మ సహాయము మాకు కావాలి ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ తండ్రి, మీ ఆత్మ కుమ్మరింపు. ఇదిగో నాయన ప్రభువా, సీనాయి పర్వతం మీద మోషే ఏ అనుభవంలోనికి వెళ్ళినాడో ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరూ అట్టి కార్యక్రమంలోనికి, ఎంతమంది అయితే పాల్గొంటున్నారో అట్టి అనుభవంలోనికి వెళ్ళాలి ప్రభువా. పూర్తి సమయాన్ని మీకు ఇస్తున్నాం. పూర్తి సమయాన్ని మీ పాదాలకు ఇచ్చున్నాం పెడుతున్నాము నాయన. ప్రతి డిస్టర్బెన్స్, ప్రతి ఆటంకాలన్నీ కొట్టివేయండి ప్రభువా. ఒక అదృశ్యమైన వ్యక్తిగా మీరు మా మధ్యలో సంచరిస్తున్నారు. ఓ లార్డ్, మీరు మా మధ్యలో ఉన్నారు. నీకే స్తోత్రాలు. ఓ జీసస్, హల్లెలూయా. ఈ లైవ్ కార్యక్రమాన్ని ప్రభువా అనేకులను ప్రేరేపించండి ప్రభువా. ఇదిగో నాయన, ఎంతమంది హృదయాలు వేదనతోనున్నాయి, కన్నీటితోని అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో వారి కుటుంబం అంతా కొనసాగుతుంది. ఈ లైవ్ కార్యక్రమం ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ వాక్కును విడుదల చేయండి ప్రభువా. మీ ఆత్మ కార్యమును ఈ దినమున చేపించండి ప్రభువా. ఈ కార్యక్రమం అంతా కూడా మీ పాదాల చెంత పెట్టి నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుడి యొక్క మహాకృపను బట్టి ఈ బెరాకో వర్షిప్ టీం వారు మరి యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు టీం మెంబర్స్కి అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాలని ఈ లైవ్ లో ఎంతమంది దైవజనులు అయితే ఆత్మ ప్రేరేపణ ద్వారా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారో వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మనము వర్తమానంలోనికి వెళ్దాము. వాక్యం వినేటప్పుడు దయచేసి దేవుడు ఎప్పుడు కూడా మీతోని మాట్లాడాలని ఆశపడుతుంటాడు. మిమ్మల్ని దర్శించాలని, ఆయన ప్రేమనంతా కూడా మీకు వ్యక్తపరచాలని ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి లైవ్ చూస్తున్న నీవు ఓపికతోని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతోని ఎక్కడ మాట్లాడతాడని కనిపెట్టుకొనుండు. నీ జీవితంలో నువ్వు ఒక నూతన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. అంతే.
హల్లెలూయా. దేవుడు మనల్ని ఆ గడిచిన వారం అంతా కూడా కృపారెక్కల చాటున భద్రపరిచినాడు. మనకి ఎన్ని శ్రమలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆ దేవాది దేవుడు ఆయన కృపారెక్కల చాటున భద్రపరుస్తూ నిన్ను కాపాడుతూ ఎల్లప్పుడూ కూడా నడిపిస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ దిన అంశము నిజమైన మార్పు. హల్లెలూయా. మనము ఎన్నో మీటింగ్స్ చూస్తున్నాం, ఎన్నో పెద్ద పెద్ద మందిరాలను చూసినాం, పెద్ద పెద్ద సభలు అవుతుంటాయి. అనేక జనాంగాలు, అనేక క్రైస్తవులు ఆ మీటింగ్స్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే వారి జీవితము బాగుపడాలి అని, వారు ఆశీర్వదించబడాలి అని, వారి సమస్యలు తొలగిపోవాలి అని వారు ఆ మందిరానికి, ఈ మందిరానికి, ఆ దైవజనుడితో ప్రార్థన చేయించుకోవడం, ఈ దైవజనుడితో ప్రార్థన చేయించుకోవడం ఉంటూ మీటింగ్స్కి అటెండ్ అవుతూ వారు ఏదో అవసరము, వారి యొక్క వ్యక్తిగత కుటుంబ పరిస్థితులు బాగలేని దాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వారు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారు ఏదో బదులు ఆశించి మన జీవితం బాగుంటది అని ఎన్నో మార్లు ప్రార్థనలకు, కూటములకు వెళ్తూ, సంఘాలకు వెళ్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా వారి హృదయంలో నిజముగా మార్పు రావాలని ఎవరు కూడా మందిరాలకి, సభలకు వెళ్ళరు, అటెండ్ కారు. ఎందుకంటే వారి జీవితము దేవుడు కోరుకుంటున్నాడు నీ పట్ల, నీవు నిజమైన మార్పు కలిగి జీవించాలి అని. హల్లెలూయా. ఎందుకంటే నీ కుటుంబ పరిస్థితులను బట్టి ప్రార్థనలకు వెళ్తున్నావు, నీ అనారోగ్య పరిస్థితిని బట్టి ప్రార్థనకు వెళ్తున్నావు, ఓకే, సంతోషమే. కానీ నీవు నిజమైన మార్పు అనే అనుభవంలోనికి రావాలి. నువ్వు నిజంగా పరిపూర్ణత చెందాలి, మార్పు కలగాలి. నీ ఆత్మీయ జీవితము ఎండిపోయిన స్థితి నీకు ఎదుర్కొంటున్నావు. నువ్వు ఎన్నో సంవత్సరాలైంది బాప్టిజం తీసుకొని, ఎన్నో నెలలైంది నువ్వు బాప్టిజం తీసుకొని, కానీ నీకు నిజమైన మార్పు అనేది నీ జీవితంలోకి రాలే. నువ్వు అనుకుంటున్నావు నేను మారినాను, మారు మనస్సు పొందినాను అని అనుకుంటున్నావు. కానీ ఏదో ఒక పొరపాటు చేస్తూ ఆ లోక సంబంధమైన జీవితాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నావు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మార్పు పొంది చిన్న బిడ్డల వంటి వారు అయితేనే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు ప్రారంభించి నువ్వు బాప్టిజం తీసుకొని మరలా పాపంలో పడిపోయి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. కానీ నీవు మారు మనస్సు పొంది చిన్న బిడ్డల వంటి మనస్తత్వం కలిగి నీవు ముందుకు వెళ్తే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది బిడ్డ. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా నీ జీవితం అంతా కూడా వృధా చేసుకున్నావు. ఇప్పటి వరకు కూడా బాప్టిజం తీసుకొని కూడా ఎన్నో మార్లు పాపంలో పడిపోయి
దేవుడు దైవజనుల్లో నుంచి నీతోని మాట్లాడినప్పటికీ కూడా నీ హృదయాన్ని కఠినం చేసుకొని అనేక మార్లు నువ్వు కీడులో పడిన సందర్భాలు నువ్వు ఎదుర్కొంటున్నావు. నీ స్థితిగతులు అన్ని కూడా మారట్లేదు, మార్పు చెందట్లేదు. ఉదయం లేవగానే అదే పాపపు జీవితాన్ని కొనసాగిస్తున్నావు. ఉదయం లేవగానే అదే లోక సంబంధమైన వ్యవహారాలలో నిమగ్నమైపోతున్నావు. నీకు దేవుని దృష్టికి నిజమైన మార్పు అనేది నీ జీవితంలోకి రావట్లేదు. అది నీకు తెలుసు. హల్లెలూయా. నిజమైన మార్పు అనేది మార్పు చెందాలి అని నీలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నోసార్లు ప్రేరేపిస్తున్నాడు. బిడ్డను నువ్వు మార్పు చెందాలి. నువ్వు వెళుతున్న మార్గం అది సరి అయినది కాదు. నీకొచ్చే ఆలోచన విధానము అది సరి అయినది కాదు. నీకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి, నీకు ఎందుకు శోధనలు వస్తున్నాయి, నీకెందుకు వ్యతిరేకతలలో గుండా వెళ్తున్నావు? ఒక మార్గము గుండా నువ్వు వెళుతున్నప్పుడు శ్రమయు శోధనయు నీవు ఎదుర్కొంటున్నావు. ఎందుకంటే నీవు అనుకుంటున్నావు, బాప్టిజం తీసుకున్నాను కదా, నాకు ఎందుకు వస్తున్నది పరిస్థితి అంటే నువ్వు నిజమైన మార్పులోనికి రావాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నిజమైన మార్పులోనికి రావాలని కోరుకుంటున్నాడు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీ యొక్క పరిస్థితిని నువ్వు గమనించు. దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఎంతో మంది దైవజనుల్లో నుంచి, ఎంతో మంది ఆత్మీయుల్లో నుంచి ప్రేరేపిస్తూ ఉన్నారు దేవుడు. వారిని అందరినీ కూడా త్రోసివేస్తున్నావు, వారిని అందరినీ నెట్టివేస్తున్నావు. వారిని కాదు అని సొంత నిర్ణయాలలో, పనికిరాని విషయాలలో నీ సమయాన్ని వృధా చేస్తూ కాలాన్ని గడిపేస్తున్నావు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. బిడ్డ, నువ్వు ఇంకా కూడా నిజమైన మార్పులోనికి వస్తావని ఎదురు చూస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే నీ జీవితములో మార్పు అనేది అతి విలువైన విషయం. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు మార్పు చెందడం అనేది అతి విలువైన విషయం. అది దేవుని దృష్టికి. నీవు రక్షింపబడి పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే ఒక బాప్టిజం తీసుకోగానే సరిపోదు. నువ్వు నిజముగా మార్పు కలిగి ఉన్నావా లేవా ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవిడ. నేను బాప్టిజం తీసుకున్నాను కదా, పరలోక రాజ్యానికి వెళ్తా అని నీవు అనుకుంటున్నావేమో, కానీ నిజముగా నీ అంతరాత్మ నడుగు నువ్వు ఒక్కసారి మార్పు కలిగి ఉన్నావా లేవా? నువ్వు దేవుడు కోరుకుంటున్న నిజమైన మార్పులోనికి నువ్వు వెళుతున్నావా లేదా? ఒకవేళ వెళితే నీకు సమాధానము, నెమ్మది, సంతోషము, ఆనందము, నాలుగు మూలల ఆశీర్వాదము నీ జీవితంలో నీవు చూస్తావు. కానీ నీవు శ్రమ, వ్యతిరేకత, బాధ, వేదన, కుటుంబం అంతా కూడా ప్రార్థనకి వస్తున్నా, మందిరానికి వస్తున్నా కూడా అండర్స్టాండింగ్ లేక గొడవలు, తిట్టుకోవడము, ఇవన్నీ జరగడానికి గల కారణము నీవు మార్పులోనికి రాలే. నువ్వు మార్పు పొంది పసిబిడ్డల వంటి వారివైతేనే పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకో.
నడుచుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని చూద్దాం మనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదని అనుసరింపక ఉత్తమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమౌట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తం ఉత్తమమైనది, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనుడి. హల్లెలూయా. చూడండి, ఎంతో మంది మారు మనసు పొందినారు, బాప్తిజం తీసుకున్నారు, ఒక క్రైస్తవునిగా జీవితాన్ని కొనసాగించినప్పటికీ నీ జీవితంలో చావవలసినవి చావలేదు, చావవలసినవి చావలేదు. అవేమిటి అంటే, లోక సంబంధమైన కార్యక్రమాలలో మీ బంధువులు, మీ రక్త సంబంధికులు వారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఎన్నో సందర్భాలలో ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్ల వైపుకు నువ్వు వెళ్తున్నావు. మరలా మందిరానికి రాగానే నేను గొప్ప పరిశుద్ధుని అని దేవునికి మొరపెడుతున్నావు. బయటికి వెళ్ళగానే కులాన్ని చూస్తున్నావు. బయటికి వెళ్ళగానే మంచి పెద్ద కులాన్ని ఒక రెస్పెక్ట్ ఇస్తున్నావు, తక్కువ కులాన్ని ఇంకొక రెస్పెక్ట్ ఇస్తున్నావు. వాస్తులు అనేవి నీ కుటుంబంలో చనిపోలే, వాస్తులని ఫాలో అవుతున్నావు. ఇంకా బాప్తిజం తీసుకొని ఎన్నో సాంప్రదాయాలు కూడా నువ్వు ఫాలో అవుతున్నావు. అన్యుల పండగలు రాగానే నీకు తెలియకుండానే అటువంటి కార్యక్రమాలలో నువ్వు నిమగ్నమైపోతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తమైంది ఏదో దాన్ని పరీక్షించి కనిపెట్టుకొని ఉండాలి. నీ దేహాత్మ శరీరములన్నీ పూర్తిగా పరిశుద్ధాత్మకి సరెండర్ అయిపోమని రోమిలకు రాసిన పత్రికలో సెలవిస్తున్నది. నీ దేహాత్మ శరీరాలని నువ్వు సరెండర్ అయిపోవాలి, పూర్తిగా సమర్పించేసుకోవాలి. నీకు చావవలసినవి చావట్లేవు, క్యాస్ట్ ఫీలింగ్ చావట్లేదు. ఉద్యోగం ఉన్న వారిని ఒక విధంగా చూస్తున్నావు, ఉద్యోగం లేని వారిని ఇంకొక విధంగా చూస్తున్నావు. డబ్బున్న వారిని ఒక విధంగా చూస్తున్నావు, డబ్బు లేని వారిని ఒక్కొక్క విధంగా చూస్తున్నావు. అంతరంగంలో ఇలాంటి ఫీలింగ్ నీకు వస్తుంది బిడ్డ. నీ అంతరంగంలో ఇలాంటి యొక్క స్వభావము పుడుతుంది. ఎందుకంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అది అటువంటి ఆత్మ ఎవరిలో లేదు బిడ్డ. లాషికా మందురి అల్ దేవుడు నీలో పెట్టినాడు. అటువంటి గొప్ప ధన్యత నీకున్నది. నీవు దేవుని యొక్క రక్తంలో కడగబడ్డావు, దేవుని యొక్క రక్తంలో కడగబడ్డావు. నువ్వు నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నిజ దేవునికి ప్రార్థన చేస్తున్నావు. మానవుడు ఎప్పుడైనా సరే, మానవుని యొక్క నైజం ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులను చూస్తూ ఉంటుంది. అతను గొప్పోడు అంటే అతను గొప్పోడు, అతని కంటే నేనే గొప్పవాణ్ణి, అతని క్యాస్ట్ కంటే నా క్యాస్ట్ చాలా గొప్పది, మేము హై క్యాస్ట్ వాళ్ళం అనే ఒక
ప్రేరేపణలు అంతరంగంలో పుడుతున్నాయా నీకు? అటువంటి ప్రేరేపణలు, అటువంటి ఆలోచనలు, అటువంటి తలంపులు అవన్నీ పరిశుద్ధాత్మ మూలంగా పుట్టినవి కాదు బిడ్డ. అవన్నీ దురాత్మ మూలంగా పుట్టినవి. ఎందుకంటే దేవుడు నీకు మంచి అందాన్ని ఇచ్చినాడు. ఒకవేళ నీ జీవితము నాశనం అయిందని నువ్వు అనుకుంటున్నావు, నా భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, పురుషునిగా స్త్రీగా. కానీ దేవుడు ఆ విధంగా అనుకోవట్లేడు. నీకు అలాంటి ప్రేరేపణలు వస్తున్నాయంటే అది దురాత్మ ప్రేరేపిస్తున్నది. నేను పాపం చేస్తున్నాను, నా జీవితం నాశనం అయిపోయింది, నన్ను ఎవరు పెళ్లి చేసుకోరు, నా జీవితం అంతా కూడా నేను నాశనం చేసుకున్నాను. ఎందుకు నీ జీవితం నాశనం అయిపోయిందంటే నీవు నీ యొక్క అమాయకత్వాన్ని బట్టి, నీ మైండ్ తెలిసి తెలియక, మెచ్యూరిటీ జ్ఞానము లేక, కొన్ని మార్లు పొరపాటుని బట్టినావు, పొరపాట్లు పడిపోయినావు. ఆ పొరపాటు తెలుసుకొని నువ్వు బయటికి వచ్చినావు. అది చాలు దేవునికి నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో నేను ఉంచడానికి. నువ్వు ఇంకా కూడా జరిగిపోయిన దాని గురించే నేను వేస్ట్, నా జీవితం నాశనం అయిపోయింది, నేను దేనికి పనికిరాదు, నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు ఆదరించరు, నాకు మంచి పెళ్లి సంబంధాలు రావు అని నీవు ఆలోచించి నీలో నువ్వు కుమిలిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో బిడ్డ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన కౌగిటిలో భద్రపరచబడినావు. నీ వయస్సు ఇంకా చాలా ఉన్నది, నీ జీవితం ఇంకా చాలా ఉన్నది, నువ్వు దేవుని కోసం చేయవలసిన పని ఇంకా చాలా ఉన్నది బిడ్డ. అటువంటి ఆలోచనలు ఒకవేళ వస్తే ఆలోచన నుంచి నువ్వు బయటికి రా. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నావు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నది. నీకు సాధ్యం కానిది ఏది లేదు. నువ్వు ఏది ఆశపడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచేటట్లుగా నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు బిడ్డ. జరిగిన ఆ గత జీవితము జరిగిన దాన్ని బట్టి నువ్వు ఆలోచించి నువ్వు ఇంకా కృంగిపోవడము దేవుని చిత్తము కాదు. దాని ద్వారా నీకు ఒక అనుభవం అయింది బిడ్డ. దానిలో మరలా వెళ్ళకు, దానిని మరలా చూడకు. ఆ పాపం ఒకవేళ ప్రేరేపించబడిన దాని నుంచి నువ్వు బయటికి రావాలి. అది నిజమైన మార్పు. హల్లెలూయా. దాని నుంచి, ఆ ఆలోచన నుంచి, ఆ పాపము నుంచి నువ్వు బయటకు వస్తే అది కామశతాల్లాసి నిజమైన మార్పు అది. హల్లెలూయా. అవును, ఈ దినాలలో, ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి. తిమోతికి రాసిన పత్రిక చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలా అనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, వింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అతింజేంద్రియులు, క్రూరులు, స్వజన దేశులు. ఇట్లా ఎంతో పెద్ద లిస్టు మనకి చూస్తున్నాం అక్కడ. నీకు నిజమైన మార్పు ఒకవేళ నీ జీవితంలో కలిగితే అపవాది అంత నాశనం చేయాలని ఇటువంటి దురాత్మలను, 24 రకాలు కలిగిన దురాత్మలను నీ హృదయాన్ని ప్రేరేపించి నిన్ను అతలాకుతలం చేస్తున్నది బిడ్డ. అందుకే నీ హృదయము ఆ విధంగా అతలాకుతలము చేస్తున్నప్పుడు నువ్వు ఎన్నో మార్లు ఇలాంటి స్వభావాలు నీలో కనపడుచుండొచ్చు. దాని నుండి నువ్వు బయటికి రాకపోవచ్చు.
కానీ దేవుడు దైవజనుల్లో నుంచి మాట్లాడినప్పుడు ఆ గద్దింపులను త్రోసివేయద్దు. దేవుడు దైవజనుడు నిన్ను గద్దిస్తున్నాడు అంటే, దైవజనుడు నిన్ను ఊరికే హెచ్చరిస్తున్నారు అంటే, ఆ దైవజనుడిలో దైవ ఆవేశం ఉన్నది. ఎందుకంటే దేవుడు అతనిలో నుంచి నువ్వు సరైన మార్గం గుండా వెళ్ళాలి అని దైవ ఆవేశంతో నీతో మాట్లాడుతున్నారు. చూద్దాము అది ఫ్రెండ్స్, చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రికనే 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు, చివరి వచనాలు చదువుకుందాం. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. మీ సంఘాలలో దైవజనుడు నిన్ను గద్దిస్తున్నాడు అంటే దైవావేశంతో గద్దిస్తున్నాడు, కానీ నువ్వు అపార్థం చేసుకొని దైవజనుడికి దూరం అయిపోతున్నావు. ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఒక సరి అయిన మార్గంలో నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. కానీ నీకు నచ్చిన బోధని ఎంచుకొని నిన్ను పొగిడే దైవ సేవకులని, నిన్ను మంచి మాటలు చెప్పి మెచ్చుకునే దైవ సేవకుడిని నీవు చూసి ఇష్టపడుతున్నావేమో. గద్దించే దైవజనులు ఊరికే నిన్నే తిడుతున్నారు, ఊరికే నిన్నే గద్దిస్తున్నారు అని ఆ దైవ సేవకులను అలిగి ఆ దైవ సేవకులకి నువ్వు దూరం అయిపోతున్నావా బిడ్డ? దేవుడు వాళ్ళలో నుంచి నిన్ను గద్దిస్తున్నాడు, నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను సరి అయిన మార్గంలో నడిపించాలి, సరి అయిన మార్గంలో ఉంచాలి అని దైవావేశంతోనే దైవజనుడు నిన్ను గద్దిస్తున్నాడు. కానీ నువ్వు ఎన్నో మార్లు పొరపాటుతోనే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు దైవజనుడిని. కాదు, ఆ విధంగా ఉండకు. అలాంటి స్వభావం ఉంటే మానుకో. ఎందుకంటే అపవాది అయిన సాతాను ఏర్పరిచిన వారిని సైతం మోసపుచ్చుతుంది. కాబట్టి నువ్వు మెలకువతో, వివేచనతో ఉండాలి. దేవుని యొక్క రాకడ సమీపిస్తుంది కాబట్టి దేవుడు నిన్ను నిజమైన మార్పులోనికి నడిపించాలి, నువ్వు రక్షింపబడాలి అని ఆశపడుతున్నాడు బిడ్డ. ఇన్ని దినములు నువ్వు ప్రయాసపడి అలిసిపోయిన స్థితి, సొలిసిపోయిన స్థితి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావేమో. కానీ ఈ దినము ప్రభు కోరుకుంటున్నాడు, నిజమైన మార్పు కోసము నువ్వు కనిపెట్టుకోనుండు. శరీరదారులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. నీలో బాహ్య పురుషుడు కృషించినను, కృంగిపోయినను, అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందే అనుభవం నీవు కలిగి ఉండాలి బిడ్డ. హల్లెలూయా. బాహ్య పురుషుడు కృషించినను, అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి పరచబడాలి. అటువంటి మార్పులోనికి నువ్వు రావాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు బిడ్డ. నువ్వు ఎన్నోసార్లు అటు పరిగెత్తుతున్నావు, ఇటు పరిగెత్తుతున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు. కానీ ఆ ప్రయాసం అంతా కూడా ఒక్కసారి ఆపేసి మోకరించి దేవునితోని గడుపు, దేవుని వైపుకు చూడు. నీ హృదయం ఏ విధంగా ఉందో నిన్ను నీవు ఒకసారి పరీక్షించు. నీ జీవితం ఆనందంగా ఉంటది, ఆశీర్వాదకరముగా ఉన్నది. లోకానుసారముగా, శరీరానుసారముగా నీవు ప్రవర్తించద్దు. నీలో క్రీస్తు ప్రేమ ఎప్పుడు పుడుతుంది, ఎప్పుడు యాక్టివ్
ఎట్లుంటదంటే, నిజమైన మార్పు నీలో ఎప్పుడైతే కలుగుతుందో క్రీస్తు ప్రేమ అప్పుడు బయటకు వస్తుంది బిడ్డ. హల్లెలూయా. నీకు నిజమైన మార్పు కలిగినప్పుడు దేవుని ప్రేమను నీవు ఇతరులకు చూపించగలుగుతావు. శాంతితోని, సమాధానముతో, ఓర్పుతో ఉండగలుగుతావు. హల్లెలూయా. అందుకే నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నదో ఒకసారి చూసుకో. అదంతా కూడా నీ చేతుల్లో ఉన్నది. నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. నీ మీద ఇంకా కృప చూపిస్తూనే ఉన్నాడు. ఆయన నిన్ను దర్శించాలని, నీ జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైన కార్యము చేసి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు బిడ్డ. అందుకే ఒకసారి ఆలోచించుకో, నీ మార్గం ఎట్టుపోతుంది, నీ ప్రవర్తన ఏ విధముగా ఉన్నది దేవుని దృష్టికి. నువ్వు ఏ సరైన మార్గంలో ఉన్నావా లేదా? నువ్వు సరైన బోధలో ఉన్నావా లేదా? ఎక్కడ నిన్ను అపవాది శోధిస్తున్నది? ఎక్కడ నిన్ను దేవునికి నీకు మధ్య అపవాది ఇన్వాల్వ్ అవుతున్నాడో ఒకసారి గమనించు. దేవుడు నిన్ను మొదటిలో ఏ విధంగా చూస్తున్నాడో ఇప్పుడు కూడా అదే విధంగా చూస్తున్నాడు. నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది, నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది, నా కోసం వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు. నీవే దూరం అయిపోతున్నావు, నీవే దూరం అయిపోతున్నావు. అంత దినాల్లో వచ్చే అపాయకరమైన కాలంలో వచ్చున్నవి. ఆ యొక్క స్వభావాలు నీలో యాక్టివేట్ అయిపోవడమును బట్టి నీవు పరిశుద్ధాత్మకు దూరం అయిపోతున్నావు, ఆత్మ నడిపింపుకు దూరం అయిపోతున్నావు. నీ హృదయము కఠినమైపోతుంది. ఇంతకుముందు నీ హృదయము సున్నితముగా ఉండేది, ఇప్పుడు కఠినమైపోతుంది. ప్రతిదానికి కోపం వస్తుంది నీకు, ప్రతి చిన్న విషయానికి నీకు చిరాకు వస్తుంది. ఇంతకుముందుకు ఎంతో మందిని ప్రేమించగలిగినావు, నేను ద్వేషించే వారిని ప్రేమించగలుగుతున్నావు. కానీ ఇప్పుడు ప్రేమించలేకపోతున్నావు, చిరాకు పడుతున్నావు, అసహించుకుంటున్నావు. చూడు, నీ ఆత్మీయత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో బిడ్డ. నువ్వే దేవునికి దూరం అయిపోతున్నావు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది, నా బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది అని ఏడుస్తున్నాడు. ఆయన అదొక్కటే చేయగలడు నీకోసం. ఎందుకంటే నేను ప్రేమించున్నాడు కాబట్టి, ఎందుకంటే నీ కోసం ప్రాణం ఇచ్చినాడు కాబట్టి. ఎవరెవరినో నమ్మినావు, బాధపడ్డావు, లాస్ట్కి ఎవరెవరినో నమ్మినావు, మోసపోయినావు, లాస్ట్కి ఎవరో సహాయం చేస్తారని వారి సలహా కోసం ఆలోచిస్తున్నావు, వీరి సహాయం కోసము ఎదురు చూస్తున్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటూ నేనున్నా కదా బిడ్డ నీకు సహాయం చేయడానికి, ఎందుకు ఎటో చూస్తావు? నేనున్నా కదా బిడ్డ, ఎందుకు ఎవరినో అడుగుతావు? నేను లేదా? భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రములను నిన్ను సృష్టించిన దేవుడు నీ పక్షమున ఉండగా నువ్వు ఎవరి సహాయం కోసమో ఎందుకు ప్రాకులాడుతున్నావు? ఎవరి అవసరత కోసమో నువ్వు ఎందుకు ఆధారపడుతున్నావు? ఎవరో నీకు ఏదో చేస్తారు, ఏదో బాగు చేస్తారని నువ్వు ఎదురు చూడొద్దు బిడ్డ. ఎవ్వరు రారు, ఎవ్వరు సహాయం చేయరు. ఎవరైనా వచ్చిన అవసరానికి వస్తారు, అవకాశం తీరిన తర్వాతకి ఫోన్లు కూడా ఎత్తరు, నీ ముఖం కూడా చూడరు. నువ్వు అనుకుంటావు దేవుడు కృప చూపిస్తున్నాడు నాకు, ఆత్మీయంగా ఆలోచిస్తావు. అయినా కూడా వారిని గుడ్డిగా నమ్ముతున్నావు. ఎన్నోసార్లు నీ జీవితంలో అలాంటిది ఎదుర్కొంటున్నావు. కానీ నీలో దేవుని మనస్సున్నది బిడ్డ. హల్లెలూయా. నీలో క్రీస్తు స్వభావం ఉన్నది. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి
నీ జీవితం అంతా కూడా గలిబిలైపోతున్నది. కానీ నీ జీవితము ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచుతాడు. నువ్వు ఇన్ని దినములు ఎంత నష్టపోయావో, ఎవరిని నమ్మి మోసపోయావో, ఎంత ఒంటరితనాన్ని అనుభవించినావో, మరలా అటువంటి పరిస్థితి రాకుండా నువ్వు జాగ్రత్త పడమని ప్రభువు నీతోని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెంబడిస్తున్నాడు బిడ్డ. ఆయన నీ కుడి చేయి పట్టుకున్నాడు. నీ బాధ తన బాధగా ఎల్లప్పుడూ చూస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, దేవుని సేవ నిమిత్తమో ఎంత కష్టపడుతున్నావో, ఎంత శ్రమతో నువ్వు కష్టంతో ముందుకెళ్తున్నావో, క్రీస్తునందు నీ ప్రయాసం ఏది కూడా వ్యర్థం కాదు బిడ్డ. నువ్వు లైఫ్ ఇస్తున్నావు, ఎవ్వరు చూడట్లేరా? దేవుడు చూస్తున్నాడు. నీ ప్రయాసం అంతా దేవుడు చూస్తున్నాడు. నీ కష్టం అంతా దేవుడు చూస్తున్నాడు. ఎంత కష్టపడుతున్నావో, ఎంతమంది దైవజనులని ఇన్వైట్ చేస్తూ నీ ప్రేయర్స్ నడిపిస్తున్నావు. ఆ శ్రమ, ఆ కష్టం అంతా దేవుడు చూస్తున్నాడు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు కోసం ఎదురు చూడు బిడ్డ. అనేకులకు ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఇది దేవుని ఆత్మ మూలముగా వచ్చుచున్న మాట. నీ మీద ప్రణాళిక చాలా గొప్పది. అనేకులకు సహాయం చేసేవాడిగా, అనేకులకు రెక్యామాశందురి, అనేకులకు భోజనం పెట్టేవాడిగా, అనేకులను స్వస్థపరిచేవారిగా, చెరలో ఉన్న వారిని విడుదలను, కొద్ది వారికి చూపును కలగచేసేవారిగా దేవుడు నిన్ను నియమించుకున్నాడు. నువ్వు అసాధారణమైన కార్యాలు చేయబోతున్నావు ముందు దినాలలో. ఇది పరిశుద్ధాత్మ వాక్కు. హల్లెలూయా. నేను చూస్తున్నాను బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఒక ఉజ్జీవం ప్రారంభమైంది. ఒక ఉజ్జీవం ప్రారంభమైనదంతే. దేవుని కోసం నిలబడాలనే ఒక కాన్ఫిడెన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ప్రభువునికి ఇవ్వబోతున్నాడు అంతే. మ్యాన్, నీ కుటుంబ పరిస్థితులు చూడకు. నువ్వు దేవుని పని చేస్తున్నావు, వ్యతిరేకతలు వస్తున్నాయా చూడకో, ఆటంకాలు వస్తున్నాయా చూడకో, ఆర్థిక ఇబ్బందులు ఎదురుతున్నాయా పట్టించుకోకో. దేవుని పని చేస్తున్నావు, దేవుడు నీ పని చేయబోతున్నాడు అంతే. ఎంత ఆశతోని, ఎంత ఆసక్తితోని దేవుని కోసము బ్రతుకుతున్నావు. అన్ని వదిలిపెట్టి యేసయ్య కోసం నువ్వు బ్రతుకుతున్నావు బిడ్డ. నీ స్థితిగతులు ఎంతో గొప్పగా ఉండబోతున్నాయి. దేవుని కోసం అన్ని విడిచిపెట్టి దేవుని కోసం నువ్వు బ్రతుకుతున్నావు. ఎన్నో ఆరాధనలు, ఎన్నో లైవ్ కార్యక్రమాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మందిరాలకి, ఎంతో మంది గృహాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నావు. దేవుని కోసం అన్ని విడిచిపెట్టి వచ్చినావు కదా. దేవుడు నీకు చేయవలసినది చాలా ఉన్నది. ఆ టైము ఎట్లా ఉంటదంటే, ఆకాశపు తూములు తెరవబడి పట్టచాలనంత విస్తారమైన దీవెనలు నువ్వు ఆ విధంగా బ్లెస్ కాబోతున్నావు. ఆ విధంగా నువ్వు దీవించబడబోతున్నావు బిడ్డ. ప్రభువు నీతోని మాట్లాడుతున్నాడు. ఇది యెహోవా వాక్కు. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. స్తోత్రం. అందరము కూడా ఇంకా కళ్ళు మూసుకొని నాతో పాటు బిడ్డ ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, మాట్లాడినావు ప్రభు, ఆమె బిడ్డలతోని, సేవకులతోని మాట్లాడినావు.
ఏ యోగ్యత లేని నన్ను, పనికి రాని పాత్రని ఈ దినము నాయన ప్రభువా ఈ లైవ్ కార్యక్రమంలో నుంచి నాలో నుంచి ప్రభువా బిడ్డలతోని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకా దేవుని సేవ చేయాలని ఎంతమంది ఆశతోనున్నారు, ఆసక్తితోనున్నారు, వారందరితోని ప్రభువా మీరు మాట్లాడండి, వారిని వాడుకోండి, దర్శించండి. ఇంకా నిజమైన మార్పులోనికి ఎవరైతే రాలేదో ప్రభువా, నిజమైన మార్పులోనికి బిడ్డలు వచ్చేలాగున మీ కృప చూపండి. మీ సన్నిధిని బిడ్డలపై కురిపించండి ప్రభు. ఇదిగో నాయన, ఇప్పుడే ఈ ప్రార్థన ద్వారా ఎండిపోయిన ఆత్మలకు ఉజ్జీవము కలుగునుగాక. అపోస్తులపై దిగిన అభిషేకము వారు పొందుకుందురుగాక. ఆమేన్. నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి జీవితం అంతా బాగుండాలి ప్రభువా. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, వారికి ఎన్ని వేదనలు వచ్చినా భరించే, జయించే శక్తిని, వివేచనను బిడ్డలకు దయచేయ ప్రభు. కొన్ని సందర్భాలలో ఈ శ్రమ, శోధన అనుభవించలేము ప్రభువా అని, బాధ తట్టుకోలేమని ఎన్నోసార్లు అనుకుంటున్నారు. వారికి ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా, వారికి ఆదరణ ఇవ్వు, హృదయానికి నెమ్మదినివ్వు. ఈ వాక్యము ద్వారా బిడ్డలతోని నీవు మాట్లాడినావు. వాక్యం వారి హృదయంలో నిలిచి ఉండేలా ఉన్న సహాయం చేయండి. వాక్యం సాతాను ఎక్కడ ఎత్తుకపోకుండా వారి హృదయంలో నిలిచి ఉండేలా ఉన్న కృప చూపించి బిడ్డల్ని నడిపించమని, ఈ కార్యక్రమం అంతా మీ ఆత్మ నడిపింపు ద్వారా జరిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానము మీకు, మీ కుటుంబాలకి రాకడ పర్యంతరం వరకు తోడై ఉండి నడిపించుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.